హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడపిల్ల ఛానల్. ఈరోజైతే నేను మీ అందరితో ధనియాల పులుసు అయితే షేర్ చేస్తున్నాను అండ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను కదా. ఫస్ట్ అయితే ఒక బౌల్తో ఫుల్గా ధనియాలు తీసుకోవాలి. ఒక బౌల్ ఫుల్గా ధనియాలకి ఒక స్పూను జీలకర్ర అండ్ 12 to 15 వరకు మిరియాలు వేసుకోవాలి. అండ్ 2 ఇంచుల అల్లం ముక్క కూడా వేసుకుని పచ్చిపోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ దాంట్లో మిక్సీ జార్లో తీసుకుని దాంట్లోకైతే ఒక స్పూన్ ఆఫ్ పసుపు, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇదైతే వర్షాకాలంలో బాగా మేము ఎక్కువ చేసుకుని తింటూ ఉంటాము. ఇది తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ, కడుపులో నులు పురుగులున్నా, ఆకలి వేయకపోయినా పనిచేస్తుంది. ఇది బాడీలో హీట్ బాగా ప్రొడ్యూస్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుందనమాట. ఇది ఎప్పటినుంచో తింటున్నాం మేము. మాకు బాగా అలవాటనమాట. సో, ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనం తాలింపు పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు, ఇంకా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని బాగా పచ్చిపోయేంత వరకు వేపుకోవాలి. ఆల్రెడీ వేపుకున్నదే కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట. ఇవి మేము బాలింతలకి, పాలిచ్చే తల్లులు ఇవన్నీ అందరూ తినొచ్చు అనమాట. చాలా హెల్త్ మంచిదనమాట. దీంట్లో మనం ధనియాలు, జీలకర్ర ఇవే కదా వేసాము. చాలా మంచిగా ఉంటుంది. అండ్ కొంచెం వేగిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇందాక చింతపండు పులుసు చేసుకున్నాం కదా, అదైతే వేసుకోవాలన్నమాట. వేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు నూనె పైకి తేలేంత వరకు చేసుకోవాలి. అసలు మనం పాతకాలపు వంటల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఏయో చేస్తున్నాం కానీ అసలు ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను పోపుల డబ్బాలో రెసిపీస్ అని చెప్పి ఆల్రెడీ ఒక 2 to 3 రెసిపీస్ అయితే షేర్ చేశాను. మెంతుల పులుసు, గసగసాల కూర ఇవన్నీ చేశాను కదా. సో, ఇదైతే ఇంకోటి యాడ్ చేస్తున్నాననమాట. ఇదేంటంటే ధనియాల పులుసు. ఇది టిప్ ఏంటంటే మనం ఎంప్టీ స్టమక్‌తో తినాలి. మార్నింగ్ టిఫిన్స్ అవి ఏం తినకూడదనమాట. మార్నింగే మనం ఈ ధనియాల పులుసు రైస్‌లో వేసుకొని తినొచ్చు. ఇదైతే నార్మల్ కర్రీలా కాకుండా కొంచెం ఎక్కువ కలుపుకొని తినాలన్నమాట. ఇలా తింటే మనకి బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెంటనే ఫ్లష్ అవుట్ అయిపోతాయి.